ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. మరి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 16వ తారీఖు నవంబర్ నెల నుంచి 22 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మరి ప్రేక్షకుల నమస్కారాలు. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఏమో చంద్ర సంచారం, రవి కుజ బుధులేమో వృశ్చిక రాశిలో, శుక్రుడేమో తులారాశిలో, కుంభరాశిలో ఏమో మరి కేతువు, మీనరాశిలో మనం చూసినట్లయితే శని. అదేవిధంగా మిగిలిన గ్రహాల్లో కేతువు సింహరాశిలో సంచారం, గురుడు కర్కాటక రాశిలో సంచారం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ వారం ఎలా ఉంటుంది అనేది, ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా గురుడు అష్టమంలో ఉన్నాడు. మిగిలిన గ్రహాలు కూడా అర్ధ అష్టమ శని ప్రభావం కూడా మీకున్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రుడి యొక్క బలం ఉండడం ద్వారా వార ప్రారంభం, వారపు మధ్యలో చక్కని అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక పరంగా వ్యయం ఎక్కువగా ఉంటుంది. వారాంతం అకాల భోజనము, శ్రమ. అలాగే సోదరవర్గ సంబంధం ద్వారా రాజకీయ పరంగా, ప్రభుత్వ పరంగా వ్యయం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో నిదానము, శ్రద్ధ చాలా అవసరం అవుతుంది. అది సోదరవర్గం అవ్వచ్చు, ప్రభుత్వపరమైన వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, సంతానపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక్క ఆత్మస్థైర్యము బాగుంటుంది. సకాలంలో విందులు వినోదాల్లో అంటే భోజనాదుల్లో పాల్గొనడం, సుఖమైన నిద్ర, సుఖాహారము ఉంటాయి. కానీ మిగిలిన సమస్యలన్నీ అలాగే ఉంటాయి. అందుచేత ఈ వారం జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వార ప్రారంభం, వారం మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలు కూడా యోగిస్తాయి. విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా ప్రార్థించాలి. రాజకీయ నాయకులకి పెద్దగా అనుకూలంగా లేదు. వృత్తులు చేసేవారికి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. వారాంతం కొంతవరకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారాత్మకంగా చూసినట్లయితే ఆది సోమవారాలు, శుక్ర శనివారాలు కాస్త ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఏది ఉన్నా ఆ యొక్క వ్యాపారం అక్కడతో వాటికి మాత్రమే సరిపోతుంది. విశేషమైన లాభాలు, విశేషమైన వ్యాపారాదులు, విశేషమైనటువంటి వ్యవహారాలు ఈ వారం పెద్దగా యోగించే అవకాశం లేదు. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. నవగ్రహాల ప్రదక్షిణ చేసి శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. బెల్లం నైవేద్యం పెట్టండి. నువ్వు పప్పు, బెల్లం కూడినటువంటి చిమ్నీ తయారు చేసి కాకులకి, పక్షులకి ఆహారంగా పెట్టండి. అవకాశం ఉన్నట్లయితే దానాల్లో తిలదానం చేయండి. శనివార నియమం బాగా పాటించండి. శనీశ్వరుడికి తైలాభిషేకంతో పాటు శని స్తోత్రాన్ని పఠించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.